వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను మీ వెంకట్. ఆంధ్ర రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఆ పాటతో అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా వై నాట్ 175 అనే నినాదంతో ఆంధ్రాలో అధికార పార్టీ ముందుకు దూసుకువెళ్తుంది. దానికి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ మరి రానున్న ఎలక్షన్స్లో ఎలాగైనా విజయం సాధించే దిశగా వెళ్తుంది. మరి ఈ సాంగ్ ముఖ్యంగా ఈ సాంగ్ ఓ నినాదంతో బయటకు వస్తుంది. అది ఏంటంటే 175 అన్న టార్గెట్, కుప్పంలో పడాలి తొలి వికెట్ అంటూ ముందుకు వెళ్తుంది ఈ పాట. ఇక ఈ పాటకు సంబంధించినటువంటి మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ విపరీతమైనటువంటి బజ్ను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఇది ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. మరి గతంలో రావాలి జగన్ కావాలి జగన్ అనే సాంగ్ని ఇప్పటికి కూడా ఆంధ్రాలో ఉండేటువంటి చాలామంది ప్రజలు మర్చిపోలేటువంటి ఒక సాంగ్ అది. మరి ఈ సాంగ్ని కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ముఖ్యంగా కుప్పంలో తమ విజయ పతాకం కానీ విజయ జెండా కానీ ఎగరవేయాలని చెప్పేసి మొదటి ఆలోచన చేస్తున్నట్టు, ఇక దానికి సంబంధించినట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దానికి కావాల్సినటువంటి కార్యాచరణను సిద్ధం చేసినట్టు, ఎమ్మెల్సీ భరత్ ఆ కుప్పం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలతో మమేకమై అక్కడ కష్ట సుఖాలను తెలుసుకుని ఎలాగైనా రానున్న ఎలక్షన్స్లో మొదటి విజయపరమైనటువంటి జెండాను కుప్పం నియోజకవర్గంలో ఎగరవేయాలని చెప్పేసి వాళ్ళు మరి గట్టిగా నిర్ణయం తీసుకుంటున్నట్టు కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఈ పాటకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ పాటలో దాదాపుగా అటు టీడీపీ పార్టీని ఇటు జనసేన పార్టీని వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, ముఖ్యంగా పొత్తులతో ఉండేటువంటి ఆ యొక్క విషయాల గురించి ఎక్కువగా స్పందిస్తూ దత్తపుత్రును అంటూ ఎద్దేవా చేస్తూ మరి వాళ్ళకు ఉండేటువంటి అసమర్థత రాజకీయ విషయాల గురించి మాట్లాడుతూ ఈ సాంగ్ ముందుకు కొనసాగుతుంది. మరి రానున్న రోజుల్లో ఈ పాటని దానికి ధీటుగా ఇతర పార్టీలు అంటే టీడీపీ కావచ్చు, జనసేన పార్టీ ఎలాంటి కార్యాచరణను తీసుకోబోతున్నాయి, మరి ఆంధ్రప్రదేశ్లో వై నాట్ 175 అంటే 175 సీట్లు సాధిస్తుందో అధికార పార్టీ, మరి ఎలాగైనా ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కూడా తమ పార్టీ వైపు మొగ్గు చూపుకునేందుకు, ముఖ్యంగా తమ పార్టీని ప్రజల్లో మరింత బలోపేతం చేసేందుకు, వాళ్ళలో ఉత్సాహం నింపేందుకే ఇలాంటి కొన్ని పాటలను చిత్రీకరిస్తుంది అధికార పార్టీ. మరి దీని వలన ఎంతవరకు పార్టీకి లభ్యం చేకూరుతుంది, మరి ప్రజలు ఈ పాటని దానికి సంబంధించినటువంటి ఆ స్పందనను కూడా వాళ్ళు ట్విట్ల ద్వారా వెల్లడిస్తున్నారు. మరి ఈ పాట ఎప్పుడైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది, ఇక గతంలో అదే పార్టీకి సంబంధించినటువంటి ఇంకొన్ని సాంగ్స్ను కూడా సిద్ధం చేస్తుంది అధికార పార్టీ. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి పాటలు అధికార పార్టీ నుంచి పుట్టుకొస్తాయి, అవి జనాల్లో ఎలాంటి ఆదరణను తీసుకొస్తాయి, మరి ప్రజలు ఓటేసేటప్పుడు ఇలాంటి ఒక పాటలనునేమో లేదా అధికార పార్టీ చేసేటువంటి ఇలాంటి ఒక చతురత అనాలా, లేకుంటే దీనిని ఒక ప్రజల్ని తమ వైపు తిప్పుకునేటువంటి ఒక మంచి ఐడియాలజీ అనాలా తెలియట్లేదు. కానీ మరి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు నిర్ణయం ఎలా ఉంటుంది, ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకు ఎలక్షన్స్ ఎంత ముఖ్యమనేది, ప్రజల కంటే ఎలక్షన్సే ఎంత ముఖ్యమనేది ఆంధ్రలో ఉండేటువంటి ప్రజలు ఖచ్చితంగా గమనించాల్సినటువంటి సందర్భం ఇది. మరి ఏం చేసినా కూడా అటు వైఎస్ఆర్సీపీ పార్టీ, అటు జనసేన పార్టీ, టీడీపీ పార్టీలు తమ పార్టీలకు సంబంధించినటువంటి విషయాల మీద ఉన్నటువంటి విపరీతమైన ఆసక్తి, ప్రజల కష్టాల యందు, ప్రజల అభివృద్ధి పరంగా మరి వాటి విషయాల్లో అంత ఆసక్తి లేదనే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను చెప్పే మాట కాదు, రాజకీయ విశ్లేషకులు నాయకులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎలా మరి నశిస్తుందో, ఆర్థిక సంక్షోభంలో ఎలా ఉందో అటువంటి అంశాల గురించి తరచూ మనం వార్తల్లో చూస్తున్నాం, కొత్త విషయాలు మనం చదువుతున్నాం, వాటి గురించి మనకి తెలియజేస్తున్నారు కొంతమంది నిపుణులు. మరి ఇలాంటి అంశాలను పక్కన పెట్టేసి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ సాంగ్ని వైరల్ చేస్తుంది అధికార పార్టీలో ఉండేటువంటి ముఖ్యమైన నాయకులు. దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకుంటున్నారు.
మరి ఎలాగైనా రానున్న ఎలక్షన్స్లో అధికార పార్టీని మరొకసారి గెలిపించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది. చూద్దాం రానున్న ఎలక్షన్స్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ప్రజలు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటాయి ఏ పార్టీలైనా. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు చూడాలి అనుకుంటే ఆద్య టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ వెంకట్.